ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద. అడగకుండానే ఎంపీని చేశావు, అడగకుండానే మంత్రిని చేశావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నా, కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి స్వామి, మీకు దండం పెడతా, మళ్ళీ నీ కొండకొస్తా స్వామి అంటూ శతకోటి మొక్కులు మొక్కుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మహిమగల శ్రీనివాసుడు తాను ఏది కోరుకున్నా ఇచ్చేశాడన్నారు ఎమ్మెల్యే. నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చాడు. దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కనే. వెంకటేశ్వర స్వామి తాను అడగకుండానే పదవులిచ్చారన్నారు మల్లారెడ్డి. ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ ఇచ్చేసాడు. భగవంతుడు మినిస్టర్ మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. కేసీఆర్ ను మరోసారి తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని ఏడుకొండల వాడిని వేడుకున్నాను అన్నారు మల్లారెడ్డి. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి రివర్స్ గేర్ పడిందన్నారు బీఆర్ఎస్ నేత. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటున్నారు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతలేదు. ఆంధ్రప్రదేశ్ కు మంచి ముఖ్యమంత్రి దొరికాడన్నారు మల్లారెడ్డి. ఏపీలో చంద్రబాబు, ఢిల్లీలో మోదీ పాలన భేష్ అన్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. తెలంగాణకు మంచి రోజులు రావాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి అన్నారు మల్లారెడ్డి. అందుకే కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను అన్నారు మల్లారెడ్డి.